ఎవరైనా తండ్రి చిత్తం చేయాలి అనే డిసిషన్ మీకుంటే చాలు, ఇంకా బతికిపోతారు ఇంకా ఆత్మీయంగా. ఏ విధం చేతనైనా మీరు బ్రతికిపోతారు. అట్ ఎనీ కాస్ట్, అట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఏదో విధంగా దేవుడు మిమ్మల్ని నడిపించేస్తాడు. ఆ ఒక్క డిటర్మినేషన్, ఒక్క డిసిషన్ చాలు మన జీవితమును రక్షణలో కొనసాగింపజేస్తాడు దేవుడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కొరతలు వచ్చినా, ఎన్ని ఆపదలు విపత్తులు ఎన్ని 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 వచ్చినా కానీ మనము రక్షణలో కొనసాగుతాము. ఈ లోకములో కాదు. ఈ లోకమునకు దేవునికి వ్యతిరేకము, శత్రుత్వము అని యేసయ్య మనకు చెప్పాడు. ఇట్స్ క్లియర్, చాలా క్లియర్గా చెప్పాడు ప్రభు. కాబట్టి మనం రక్షణను కోరుకోవాలి. ఈ లోకంలో జీవించే సంగతి ప్రభు మనల్ని జీవింపచేస్తాడు, మనం జీవిస్తాం. ఆ జీవితం కూడా దేవునికి ఇష్టంగా ఉండాలన్నాడు యేసయ్య. ఆయన మాట చొప్పున మనం చేయాలి. ఆయన ఏం చెప్పాడో అది చేయాలి. నోవహు దేవుడు చెప్పినట్టుగా ఆయన చేశాడు. ఏ విధంగా కట్టుకోవాలో చెప్పాడు ఓడను, అలాగా కట్టాడు. మనం కూడా మన రక్షణను ఏ విధంగా కాపాడుకోవాలి, రక్షణ ఎట్లా పొందాలి, ప్రభువులు ఎట్లా జీవించాలో మన ఇల్లు కట్టుకోవడానికి దేవుడు మనకు చెప్తున్నాడు. అది మనం చేయాలి. ఈ నీతిమంతులైతే దేవుని వాక్యం విని దాని చొప్పున చేయువారే నీతిమంతులు. అది విశ్వాసం ద్వారా మనం చేస్తాం కాబట్టి. అలాగా మనం భక్తులను చూసాం, వారు చేశారు, మనం కూడా చేద్దాము. ప్రభునందు జీవిస్తాం, దేవునికి అప్పగించుకుందామండి. ఏ విధం చేతనైనా ఆయన చిత్తం నెరవేర్చుదాం అనే నిర్ణయం తీసుకుందాం. అది చాలా గొప్పది. ఆ నిర్ణయం మీరు తీసుకొని ఆ నిర్ణయం చొప్పున అడుగులేశారంటే మనము రక్షణలో కొనసాగుతాము.